నేను ఆల్మోస్ట్ 58 కేజీస్లో 3 మంత్స్ ట్రక్ అయిపోయా. బట్ ఒక్క చిన్న హ్యాబిట్ చేంజ్ అనేది నా ప్రోగ్రెస్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అదే ట్రాకింగ్ మీల్స్. సో ఈరోజు టాపిక్ ఇదే, హౌ ఇంపార్టెంట్ ట్రాకింగ్ మీల్స్. నేను కూడా మీలో ఒకరిని. ఫుడ్ అంటే చాలా ఇష్టం, పీస్ఫుల్గా మెజర్ చేసుకోకుండా తినాలని నేను అనుకుంటా. బట్ అలానే అనుకుంటే నా బాడీని నేను ఎప్పటికీ బిల్డ్ చేసుకోలేనని చాలా లేట్గా రియలైజ్ అయ్యా. మీరు ఆ మిస్టేక్ చేయకండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు నిజంగా బాడీ బిల్డ్ చేయాలనుకుంటే ఫస్ట్ వెళ్ళి ఫుడ్ వేయింగ్ స్కేల్ కొనుక్కోండి. లేదు బ్రో నేను గాల్లోనే మెజర్ చేసుకుంటా అని అనుకుంటారా? మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ కేటగిరీలో ఉన్నారు. సో వితౌట్ ట్రాకింగ్ జస్ట్ గెస్సింగ్గా మీరు కొంచెం రైసే తింటున్నా అనుకుంటారు. ఆ కొంచెం రైస్ అనేది ఆన్ స్కేల్లో మీరు తినాల్సిన రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ మిగతా 3 మీల్స్లో కూడా మీరు తినాల్సిన ఫుడ్ కన్నా ఎక్కువ ఫుడ్ తినేస్తారు. రిజల్ట్ ఏంటి? మీరు ఫ్యాట్ లాస్ అవ్వరు, ఇంకా డిమోటివేట్ అయిపోతారు, జిమ్ కూడా మానేస్తారు. సిమిలర్లీ వెయిట్ గెయినింగ్లో కూడా అంతే. సో మీల్స్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను లైఫ్ లాంగ్ ఆ వేయింగ్ స్కేల్ పెట్టుకొని మెజర్ చేసుకొని తినమని చెప్పట్లేదు. సో కొన్ని డేస్ మీరు మెజర్ చేస్తే ఆటోమేటిక్గా మీ పోర్షన్ ఐడియా వచ్చేస్తుంది. చెక్ 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 1 2 3 1 2 3. సో గైస్, నా ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం నన్ను ఎలానో దొక్కేసింది. మీరు వీలైతే ఒక లైక్, కుదిరితే కామెంట్, ఇంకా ఫాలో, షేర్, మీ అభిమానం.